గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. మేము ఆ రోజు లంచ్ డేట్కి వెళ్తున్నాం అనమాట. అది వీకెండ్ అందుకోసం మేము ఆ రోజు బయటికి వెళ్దాం అనుకున్నాము. అలా లంచ్కి బఫే టైప్లో వెళ్ళాము. ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది కంటిన్యూ బ్లాగ్లో చెప్తాము. అండ్ ఆ రోజు ఎలా రెడీ అయ్యాను ఏంటి అనేది గెట్ రెడీ మినీ బ్లాగ్ కూడా పెట్టాను. నేను మినీ బ్లాగ్స్ చాలా పెడతాను, చూడకపోతే వెళ్ళి అక్కడ కూడా చూడండి షార్ట్స్లో. అండ్ ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అంటే మేము దేశీ మసాలా వెళ్తున్నాము అనమాట. బెంగళూరులో మోస్ట్ వెజ్ వాళ్ళందరూ మ్యాక్సిమం వెజిటేరియన్స్ అందరూ అక్కడికే వెళ్తారు కదా, దేశీ మసాలా. మేము చాలా రోజుల నుంచి ట్రై చేద్దాం అనుకుంటున్నాము, వెళ్తున్నాము. ఆన్ ది వేలో మేము ఎక్కడికి వెళ్ళాము అంటే బ్రోక్ఫీల్డ్ దగ్గరికి వెళ్ళామన్నమాట. మేముండే ఏరియాలో బ్రోక్ఫీల్డ్ దగ్గర దాన్ని చాలా లేఅవుట్స్ ఉన్నాయి దేశీ మసాలా. ప్రైస్ ఏంటి అక్కడ అనేది మేము రెస్టారెంట్కి వెళ్ళాక చెప్తాం. మేము వీకెండ్స్లో వెళ్ళాం కాబట్టి మాకు 345 పడింది. వీక్ డేస్లో ఎలా ఉంటుందో మాకు అంత ఐడియా లేదు. అండ్ ఫుడ్ మాత్రం అక్కడ చాలా బాగుంది, మేము బాగా ఎంజాయ్ చేసాము. అండ్ ఎస్పెషల్లీ అక్కడ జైన్ ఫుడ్ ఉంది, నాకు అది చాలా బాగా అనిపించింది. చాలా బాగుంది అక్కడ, టేస్ట్ మాత్రం చాలా బాగుంది, రికమెండ్ మాత్రం చేస్తాను. అండ్ బెంగళూరు ట్రాఫిక్ కానీ ఇక్కడ వర్క్ ప్రెషర్ కానీ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు బెంగళూరులో. అండ్ ఆ స్ట్రెస్ నుంచి రిలీఫ్ అవ్వడానికి కొంచెం అలా వీకెండ్స్లో వెళ్ళాలి. మంత్లీ వన్స్ అన్నా కూడా అలా బఫెట్స్కి వెళ్ళి అండ్ డిన్నర్ అయినా లంచ్ అయినా ఏదైనా పర్వాలేదు. ఒకప్పుడు ఆ రెస్టారెంట్లో బ్రేక్ఫాస్ట్ కూడా ఉండేదంట, ఇప్పుడు కొంచెం తగ్గిందని చెప్పి తీసేశారు. కానీ ఫుడ్ మాత్రం చాలా బాగుంది, కంపల్సరీగా రికమెండ్ చేస్తాను. అండ్ మీరు వెజిటేరియన్స్ అయితే కంపల్సరీగా దేశీ మసాలా ట్రై చేయాలి. ఇది నాట్ స్పాన్సర్డ్ బై దేశీ మసాలా, మాకు చాలా బాగా నచ్చింది కాబట్టి నేను రివ్యూ ఇస్తున్నాను. అండ్ కపుల్స్ కంపల్సరీగా మంత్లీ వన్స్ అయినా వెళ్ళి మీ పార్ట్నర్ తోటి టైం స్పెండ్ చేయాలి, అలా ఉంటేనే చాలా బాగుంటుంది. ఇంకా బెంగళూరులో వెజ్ రెస్టారెంట్స్ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ట్రై చేసి దాని రివ్యూస్ కూడా చెప్తాను. అండ్ ఫుడ్ మాత్రం ఇక్కడ చాలా బాగుంది. మీకు ఎస్పెషల్గా అక్కడ లైవ్ కౌంటర్స్ కూడా ఉన్నాయి. దోశ వీకెండ్స్లో అయితే దోశ 3 టైప్స్ ఆఫ్ దోసెస్ ఉంటాయి. అండ్ పాస్తా, పిజ్జా అయితే చాలా వెరైటీగా చాలా బాగుంది. అండ్ పాస్తా కూడా చాలా బాగుంది. లైవ్ కౌంటర్స్లో పానీపూరి, దహీ పూరి ఎక్సెట్రా చాలా రకాలుగా ఉన్నాయి, చాలా బాగుంది. అండ్ స్వీట్స్ విషయానికి వచ్చేసరికి రసగుల్లా, గులాబ్ జామ్, ఐస్ క్రీమ్, సేమియా, కేసరి చాలా రకాలుగా స్వీట్స్ 4-5 టైప్స్ ఆఫ్ స్వీట్స్ ఉన్నాయి. ఐస్ క్రీమ్ అండ్ మీకు బటర్ నాన్, కుల్చా కూడా ఇస్తారు, అక్కడ అడగాలి. అక్కడ ఎవ్రీ సెకండ్ ఎవరో ఒకళ్ళు సర్వ్ చేస్తూనే ఉన్నారు. అండ్ దిస్ ద వ్యూ ఆఫ్ రెస్టారెంట్ చాలా బాగుంది, అంబియన్స్ కూడా మాకు చాలా బాగా నచ్చింది. ఒక వీకెండ్ కంపల్సరీగా వెళ్ళి విజిట్ చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. See you next video. Bye bye.